హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చికెన్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే ఒక పావు కిలో నుంచి హాఫ్ కిలో వరకు ఉన్న ఈ చికెన్కి కొంచెం కూర ఒదిగవ్వాలి, అందరికీ రావాలి అని అనుకుంటే ఒక 2-3 ఎగ్గులు వేసుకుంటే మనకి రుచికి రుచి, టేస్ట్ బాగుంటుంది, కూర కూడా ఎక్కువ అవుతుంది. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మన దగ్గర ఉన్న ఈ చికెన్ అంటే ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువే ఉంది, ఒక 400 గ్రాములు అనుకోండి. ఈ చికెన్ని నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. మంచి కడిగి పెట్టేసుకున్నాను అనమాట. 2-3 సార్లు బాగా కడిగేసుకోండి, స్మెల్ అది రాకుండా. కడిగిన తర్వాత ఇలాగా వాటర్ లేకుండా గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో నేను ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక ముప్పావు స్పూను కారం వేసుకుంటున్నాను. ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం రఫ్గా వేసుకోవటమే. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, అంటే జస్ట్ మ్యారినేషన్ కోసం అనమాట. నేను ఆల్రెడీ చికెన్ కర్రీ చేశాను, చికెన్ ఎక్కువ తెచ్చామన్నమాట. సో రేపు చేసుకోవడానికి ఈ ప్రిపరేషన్ అనమాట. ఒకవేళ మీరు అప్పుడే చేసుకోవాలంటే ఇలా బాక్స్లో పెట్టుకోకర్లేదు. ఇవంతా మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసుకుంటే, యాక్చువల్గా ముందే ప్లాన్ చేసుకుని ఈ విధంగా మ్యారినేట్ చేశారంటే చక్కగా టేస్ట్ చాలా బాగా కుదిరిద్ది. ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పట్టిద్ది. ఒకవేళ మీకు టైం ఉంటే ఒక అరగంట, గంట ముందు ఇలా కలిపి పక్కన పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోతే పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకున్నాను. కళాయి కానీ కుకింగ్ ప్యాన్ ఏదైనా పెట్టుకోండి. అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను. 2 పచ్చిమిరకాయలు 2గా తుంపుకొని వేసుకోవటమే. చీల్చుకోవచ్చు, లేదంటే 2గా తుంపుకోవచ్చు. ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉప్పు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. మనం ఆల్రెడీ మ్యారినేషన్లో ఒక పావు స్పూన్ వేసాము. సో ఈ ఉల్లిపాయలు తొందరగా వేగాలని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను, అంటే ఒక ముప్పావు స్పూన్ పడింది అనమాట. 400 గ్రాముల చికెన్కి ఒక ముప్పావు స్పూను వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాతే వేయండి, లేదంటే ఉల్లిపాయలు అడుగంటిపోతాయి అన్నమాట వేగకుండానే. ముందే అల్లం పేస్ట్ వేస్తే, అల్లం పేస్ట్ కాస్త వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల చాలా త్వరగా అయిపోతుంది అనమాట. చికెన్ అనేది కొంచెం ముదురు చికెన్ అయినా సరే ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. ఈ పేస్ట్ అంతా మనకి చికెన్కి పట్టే వరకు మంచిగా కలిపేసుకొని ఈవెన్గా పరుచుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. చక్కగా ఇలా ఆయిల్ బయటకు వస్తుంది అనమాట, వాటర్ ఆయిల్. చక్కగా వేయించుకోండి సిమ్లో పెట్టేసి. ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కాబట్టి ఇలా ఉంది. కావాలంటే మీరు టేస్ట్కి సరిపడా ఆయిల్ మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. సో ఈ చికెన్ని కాస్త ఇలాగే మగ్గనివ్వండి. సగం బడ మగ్గిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఆల్రెడీ నేను ఒక ముప్పావు స్పూను కారం వేసాను కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. చికెన్ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కోడిగుడ్లు కూడా వేసుకోవాలి కదా. మంచిగా వేసుకున్నాక అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సన్న సెగ మీద మగ్గనివ్వాలి. ఈ విధంగా చికెన్ అనేది స్లోగా సన్న సెగ మీద ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చూసుకోండి చికెన్ ఎంతవరకు ఉడికిందా అనేది. కనీసం 80% చికెన్ ఇందులోనే ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ నేను చికెన్ మసాలా వేస్తున్నాను. నేను ఎప్పుడు చికెన్ వండేటప్పుడు, నాన్ వెజ్ ఎప్పుడు వండినా కూడా మళ్ళీ మిక్సీలో వేసి మసాలా వేసుకునే అవసరం లేకుండా ఒక మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఎప్పుడైనా నేను మీకు ఆ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను, లేదంటే మీ ఓన్ మసాలా అయినా వేసుకోవచ్చు. దీనిపైన కరివేపాకు కొంచెం అలా పైన చల్లేసి మూత పెట్టి మగ్గపెట్టారంటే మంచి వాసనతో, మంచి ఫ్లేవర్తో చికెన్ అనేది మనకి కుక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్కిప్ చేయకండి. ఒకసారి ఎప్పుడైనా చికెన్ వండుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సో అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా. ఇంకా అది అడుగంటుతుంది అన్నప్పుడు కాస్త వాటర్ పోసుకోండి. ఇది కొంచెం అనుకనుగ్గా ఉంటుంది, మరీ గుజ్జుగా ఉండదు, అలా అని మరీ వాటరీగా ఉండదు. ఎందుకంటే చికెన్ కుక్ అవ్వాలి, అలాగే ఎగ్ కూడా ఇందులో కుక్ అవ్వాలి కాబట్టి. సో కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. ఒక గ్లాస్ పైన వాటర్ పోసేసుకొని కొత్తిమీర చల్లేసి ఉడకపెట్టుకోవాలన్నమాట మూత పెట్టి. బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి తెక్క ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలపండి గెంటితో.
అలాగే అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్ కుక్ అయ్యేంత వరకు మధ్యలో ఒక 2, 3 సార్లు కలుపుతూ ఉండండి. సో, ఈ విధంగా చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇందులో. చాలా వరకు 90% కుక్ అయిపోయింది. ఫైనల్‌గా సాల్ట్ టేస్ట్ చూస్తున్నాను. ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందా అని. పర్ఫెక్ట్‌గా ఉంది సాల్ట్ అనేది. సో, ఇక్కడ కోడిగుడ్లు నేను ఆల్రెడీ బాయిల్ చేసి తొక్క తీసి ఉంచుకున్నాను అనమాట. కోడిగుడ్లని ఒక సైడ్ నిలువుగా, ఒక సైడ్ అడ్డంగా కత్తితో ఘాట్లు పెట్టుకొని చికెన్‌లోకి వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్నప్పుడు చికెన్ మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కోడిగుడ్డు చితక్కుండా ఉండాలి కదా! ఒక 2 నిమిషాల తర్వాత కోడిగుడ్లులోకి ఈ చికెన్ పులుసు అనేది చక్కగా అబ్జార్బ్ అయిపోయింది చూసారా? సో, ఈ విధంగా ఇలా అబ్జార్బ్ అయ్యేసరికి చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోతుందనమాట. ఒక 5 నిమిషాలైతే కోడిగుడ్లు వేసి ఉంచాల్సి ఉంటుంది. సో, ఇలా తీసినప్పుడు కోడిగుడ్లు, చికెన్ మంచిగా మజ్జ్ అయిపోయి ఉంటాయి. సో, ఫైనల్‌గా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో, ఇంతేనండి. ఈ విధంగా తయారు చేసుకున్న చికెన్ ఎగ్ కర్రీ మా ఇంట్లో చాలా ఇష్టపడతారనమాట. ఎందుకంటే చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది కదా! తక్కువగా మనకి చికెన్ ఉన్నప్పుడు మనం ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకి చికెన్ ఎక్కువగా తయారవుతుందనమాట. ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడటానికి ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.